హార్దిక శుభాకాంక్షలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పొట్టేళ్ల ప్రభావతి 3వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ, నారి శేఖర్ 5వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ, కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సార్, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా విషయంలో స్పీకర్కి జగన్ రాసిన లేఖపై టీడీపీ వాళ్ళు రకరకాలుగా విమర్శిస్తున్నారు. 2019లో 5 సీట్లు పీకేస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది అన్న జగన్ ఈరోజు సంఖ్యాబలం లేకుండా ఎలా ప్రతిపక్ష హోదా అడిగేదానికి లేఖ రాస్తారని విమర్శిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? 2019లో 5 సీట్లు తీసేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అని జగన్ గారు ఎక్కడ అనలేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే మీరు ఒక మాట అనేస్తారు, మేము దాన్ని ఖండించకపోతే దాన్ని ఒప్పుకున్నట్టే. మొదట ఖండన ఆయన ఎక్కడ ఎలాంటి సందర్భంలోనూ అలాంటి వాక్యం చేయలే సార్. చేసినట్టు వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి సార్, చూపించండి. ఉన్నాయి, ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. ఒక నిమిషం. ఎందుకనంటే నేను చెప్తా ఎందుకని. 2014లో 23 మంది ఎమ్మెల్యేలని కొన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ గారు కూడా దాని మీద చెప్పగలుగుతారు, కానీ ఇది సందర్భం కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఇది మాకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను చెప్పాలనుకున్నవాడు నేను వద్దని వారిస్తాను. కానీ బేరసారాలు జరిగినాయి, ప్రయత్నం చేశారు వారు, బేరసారాలు ప్రయత్నం చేశారు. తీసుకున్న వాళ్ళని హక్కును చేర్చుకోవటం అంటే ఇండిపెండెంట్గా ఇది వరకు కూడా ఉండేది. కానీ మంత్రి పదవులే అంటగట్టారు. పార్టీలోకి తీసుకున్నట్టే కదా మంత్రి పదవులే అంటగట్టారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎవరన్నా అటు నుంచి రావాలనుకుంటే రిజైన్ చేసి పోటీ పడి తర్వాత రండి అన్న. ఎవరికి పదవి ఇవ్వాల, కొందరు మద్దతు పలికారు, ఎవరిని తీసేసుకోవాలి. ఆన్ రికార్డ్ 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం తరఫున గెలిచారు, అంతమంది ఉన్నారు. విప్ పాస్ చేసినప్పుడు వారికి వర్తించింది. గమనించండి తేడా. అందుకని ఇది జనము లేకపోతే ఎవరో ఊహ, ఇది తగ్గిస్తే పోద్ది ఎప్పుడు అట్లా ఆయన తీసుకోవటం కూడా అఫీషియల్గా తీసుకోవాలి. వాళ్ళు మద్దతు పలికారేమో ఎక్కడ, కానీ విప్ పాస్ చేసినప్పుడు విప్ని ధిక్కరించాల. అది కూడా నోటీస్ చేయండి. ఎందుకంటే విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు పడి ఉండేది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు. అది జరగలేకపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపక్షాన్ని హోదా ఎలా అడుగుతారు? రూల్ ఉండొచ్చు, రూల్కి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయించారు. మీ గొప్పతనం చాటుకున్నారు కదా. ఒక వాయిస్ వినబడాలి అంటే, ఒక ప్రతిపక్షంగా మీరు గుర్తిస్తే ప్రజల దగ్గర నుంచి 40% జనం ఓటు వేశారు. నంబర్స్ లేవు అక్కడ. అలా ఒక సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూరేలా పాయింట్స్ తీసుకొని వచ్చి మీ ముందర పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఎవరైతే స్పీకర్గా ఉన్నారో
వారు ఇంకొకరితో కలిసి మాట్లాడే వీడియో ఏమని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ చావలేదు, చచ్చేదా కొట్టాలా. అలాంటి వ్యక్తి స్పీకర్గా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజల వాయిస్ని అసెంబ్లీలో ఎలా వినిపించాలి, ఇది జరగని పని కదా అనే పాయింట్ వ్యక్తపరుస్తూ ఆ హోదా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గుర్తించాలి, అందుకని అడిగాను. అది దాని సారాంశం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.